మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 11వ తారీఖు 11వ నెల నుండి 17వ తారీఖు 11వ నెల అంటే సుమారుగా కూడా ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం. ముందుగా గ్రహచారము గోచారం అనేటువంటిది రెండు వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటవి. ఈ గోచారంలో మారేటువంటి గ్రహాలకు తప్పకుండా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి సూర్య భగవానుడు తులాలో నీచబడ్డటువంటి యొక్క సూర్య భగవానుడు మరి ఈ వారంలోనే అంటే మనం చెప్పినటువంటి యొక్క 12వ తారీఖు నుండి 17-18వ తారీఖు లోపు వృశ్చికంలోకి వెళ్ళబోతున్నాడు. మరి దీనివల్ల ఏ రాశుల వారికి కానీ అదేవిధంగా శుక్రుడు కూడా కొంత ట్రావెల్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి అదేవిధంగా శని గ్రహము కూడా మనకు ఈ యొక్క వక్ర దృష్టిని వదిలి సవ్యంగా ముందుకు వెళ్ళేటువంటి అంటే అపసవ్య దృష్టి ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టి సవ్యంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మరి ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషం నుండి మీనం వారికి మరి యొక్క వారం మొత్తము ఏ విధంగా ఉండబోతోంది, కార్తీక మాసములో 2వ సోమవారం నుండి ఆదివారం వరకు కూడా విన్నరా ఈ విధమైనటువంటి పరిణామం ఏ విధంగా ఉండబోతోంది అంటే 11వ తారీఖు నుండి కూడా మనకు 17-18వ తారీఖు చూసుకుందాం. ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ధనస్సు రాశి ఆర్థిక పరిస్థితిలో లోటుపాట్లు ఉన్నాయి. సన్నిహితుల మధ్య కొంత మాట పట్టింపులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ధనస్సు రాశి వారు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ నచ్చుతున్నాయి. సేవా కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. విద్యార్థుల కష్టానికి తగినటువంటి ఫలితం పొందుతారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడితే ఏమి రాదు. ఆల్రెడీ 2016-17 నుండి కూడా ఎంతో నష్టాలే ఉన్నవి. కేవలము 2021-23 ఇవి కొంత పర్వాలేదు. మీ జాతకంలో ఇప్పటి వరకు పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడొద్దు. వ్యాపార పరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. వారాంతమున సంఘములో పెద్దల నుండి ఆహ్వానాలు మీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది తప్పకుండా కూడా. మరి యొక్క ధనస్సు రాశి వారు కొంత వ్యాపారస్తులకు ఈ వారము తర్వాతనే బాగుంది. అనవసర ప్రయాణాలు కూడా ఉన్నాయి. సమీప బంధు నష్టము ఉంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంత ధన వ్యయము కనబడుతూ ఉంది. వ్యాపార వృద్ధి, వ్యాపారంలో కొంత డౌన్ఫాల్ ఉంది. ఏదో శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. కొంత ధనము ఖర్చు ఉంది. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలలో ఆఫ్టర్ అంటే ఈ నెల తర్వాతనే స్టెప్ తీసుకోండి, బాగుంటుంది. ధనుసు రాశి వారు తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఇంకా అద్భుతంగా మారబోతుంది ఈ యొక్క వారం. ఆల్ ద బెస్ట్.